హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అసలు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది తమిళనాడులో వండర్లాకి అయితే వెళ్తున్నాం అనమాట. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ప్లేస్. మేఘన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మేఘన? మనం వినపడట్లా, గట్టిగా చెప్పు. ఎవరి కోసం వెళ్తున్నాం? ఎవరి కోసం వెళ్తున్నావు అని అడిగా. చంప పగిలిద్ది. హాయ్ చెప్పు. గుడ్ నైట్. బ్యాక్ సైడ్ నన్ను ఇక్కడ వచ్చేసండి. టైం అయిపోయింది వండర్లాకి. ఆ రీల్స్ వేసుకుని వేసాను సార్, రెడీ అయ్యేసరికి అయిపోయింది. ఎలా ఉందన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ మేమైతే ఒకసారి వెళ్ళామన్నమాట. ఇది సెకండ్ టైం. మా చెల్లిని అయితే లాస్ట్ టైం తీసుకెళ్ళలేదు. సరే హైదరాబాద్ అలాగే వచ్చాం కదా అని అయితే మా చెల్లిని కూడా తీసుకెళ్ళాం. అలా ఎంజాయ్ అయితే చేసాము. కానీ చాలా అంటే నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట వండర్లా అనేది. నాకు రైడ్స్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఉన్న రైడ్స్, వాటర్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ నాకు రైడ్స్ అంటే చాలా ఇష్టం. కంటిన్యూ అవుతుంది చూడండి. ఫుల్ ఎగ్జైటెడ్. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట. స్టెప్స్ అయితే దిగుతున్నాము అండ్ ఆటో కోసం అయితే వెయిట్ చేస్తాం. మహి ఒక లుక్కి. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత ఖర్చు పెట్టి వండర్లాకి వెళ్ళి ఆఫ్టర్ ఆల్ ఆటోలో వెళ్తున్నారు, క్యాబ్లో వెళ్ళకుండా అని చెప్పి. బట్ నో అండి, ఏదైనా వెళ్ళేది ఏదైనా రోడ్డు మీదే వెళ్ళేది. ఎంత ఖర్చు తగ్గించుకుని మనం ఎంత ఎంజాయ్ చేసామనేది అయితే మనకు కావాలి. కాబట్టి నేనే క్యాబ్ బుక్ చేస్తాను. సరే వద్దు, మనం ఆటోలోనే వెళ్దామని అయితే నేనే అన్నాను. రీచ్ అయితే అయ్యాము వండర్లా. నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉందన్నమాట. చాలా ఇక్కడ మాట్లాడుతుంది, రికార్డింగ్ అయితే అవ్వలేదండి. సో మేము చాలా రోజులుగానే అనుకుంటున్నాము వండర్లా రావాలని చెప్పి. ఫైనల్ ఇప్పుడైతే సక్సెస్ అయింది. వండర్లాలో ఎలా ఎంజాయ్ చేస్తాం, ప్రైజెస్ ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీకు తెలుస్తుంది. ఇంకా చాలా ప్లేస్ అండి. స్టార్టింగ్లోనే ఉన్నాం మేమైతే. అలా నడుస్తున్నాం అనమాట. నేనైతే మా సిస్టర్ని వీడియో తీయమని చెప్తున్నాను. ఇప్పుడు ఇదైతే ఎంట్రెన్స్ అనమాట. దీంట్లో ఎంట్రెన్స్లో అయితే అక్కడ జైంట్ వీల్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ ఒక ఫోటో తీసి అలా వీడియో అయితే మేము అలా తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడే చాలాసేపు అయితే మాకైతే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చి అయితే ఎంటర్ అయితే అయిపోయాము. టికెట్స్ దగ్గర అయితే మా హస్బెండ్ అండ్ మా సిస్టర్ అయితే ఉన్నారు. మా సిస్టర్ కాలేజ్ కాబట్టి ఒక 10% అయితే డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సో దానికోసం ఐడి కార్డ్ పట్టుకుని అయితే నిలబడింది. వాళ్ళు అలా టికెట్స్ తీసుకుంటే నేను అలా ఒక రౌండ్ వేస్తున్నాను అనమాట. అసలు ఎంతమంది వచ్చారు, అసలు ఏంటి ప్రాసెస్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ రైడ్ ఎక్కాలని అయితే నేనైతే చూస్తున్నాను. అందరూ ఫస్ట్ ఫోటోకే ఇస్తారనమాట. సో అట్లా ఫోటోలు అయితే దిగుతున్నారు అందరూ. అండ్ టికెట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట మేము. అప్పుడు ఎంటర్ అవుతున్నప్పుడు ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ ఉండాలి కదండి. అందుకని నేను ఒక ఫోటో అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే చెకింగ్ ఉంటుంది కదా. సో ఇలా టికెట్స్ అవన్నీ చెకింగ్, బ్యాగ్ చెకింగ్ అవన్నీ అవుతున్నాయి. ఇక్కడైతే ఈయన అయితే అండి చుక్కలు చూపించడండి మాకైతే. అస్సలు ఇదే ఇయర్ అని మా సిస్టర్ చెప్తుంటే ఎంతసేపు చూసారంటే ఐడి కార్డ్ని. అక్కడే చాలా టైం 10 minutes అక్కడే తినేసాడు ఈ అంకుల్ అయితే. ఇంకా అలా వెళ్తున్నాము. ఫైనలీ అదైతే ఆయనకైతే ఓకే అనిపించింది. మమ్మల్ని అయితే వదిలాడు అనమాట లోపలికి. ఇక మా సిస్టర్ను మా హస్బెండ్ అయితే డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నారు. నాకైతే టైప్ అయితే లేవండి. ఇక నేనైతే డ్రెస్ అయితే తీసుకుంటాకైతే నేనైతే వెయిట్ చేస్తున్నాను. అందరు వెళ్ళిపోయాకైతే ఇక తీసుకున్నాం. మాకైతే ఫుల్ వాటర్ టిఫిన్ చేసినప్పుడు రూమ్లో వాటర్ తాగలేదు. ఆ వాటర్ తాగి అలాగైతే రూమ్లో చూసి వాళ్ళ డ్రెస్సెస్ సైజ్ అవన్నీ చూసి ఇస్తున్నారనమాట. కానీ అసలు మనమైతే ఇక్కడ తీసుకోకూడదండి డ్రెస్సెస్, అసలు వేస్ట్ అనమాట. 2 కలిపి 500. నేనైతే బయట 200 కానీ తీసేసుకోవచ్చు. వేస్ట్ అని మీరు వండర్లా వెళ్తే బయట కొనుక్కొని లోపల తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చి అయితే కొంచెం వెరైటీగా పెడతారు కదా. సో మేము అట్లాగా ఒక క్లిప్ తీయమని మా సిస్టర్ చెప్పి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన ప్లేస్లో ఉంచి ఒక ఫోటో అయితే దిగాను. నాకైతే నవ్వు వస్తుంది. చిన్నపిల్లలాగా షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగడం అంటే నవ్వు వస్తుంది. ఇక అవన్నీ సెట్ చేస్తున్నాము. లాకర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చూసుకుంటున్నాము మేము. మా చెల్లి వాచ్ అయితే పెట్టుకుంది, లాకర్ వాచ్. ఇక మొత్తం చాలా పెద్ద ప్లేస్.
మేమైతే స్టార్టింగ్ ఫస్ట్ రోడ్ అయితే ఇదైతే ఎక్కామన్నమాట. అసలు ఆసమ్ రైడ్ అనమాట. అసలు నాకైతే చాలా 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 నచ్చింది. బట్ కొంచెం అయితే భయం వేసింది. బాబోయ్ ఎంత పైకి తీసుకెళ్ళాడు అంటే మొత్తం హైదరాబాద్, ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం కనిపించేస్తుంది అనమాట. మనం ఒకవేళ ఐస్ ఓపెన్ చేసి ఉంటే, నేనైతే ఐస్ ఓపెన్ చేశాను కాబట్టి నేనైతే చెప్తున్నాను. మా చెల్లికి అయితే నాకు టెన్షన్, మా చెల్లికి గుండె ఎక్కడ అయిపోద్దా అని చెప్పి, చెల్లి కళ్ళు మూసుకుని అరువు భయం వేస్తుంది అని చెప్పి అయితే తనకి చెప్తున్నాను. చూడండి ఎంత పైకి తీసుకెళ్ళిపోతాడంటే అసలు హైదరాబాద్ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. అక్కడి నుంచి వదులుతాడండి. చూడండి చూడండి, అమ్మో గుండెలా పట్టుకొని కూర్చున్నాం అనమాట. రైడ్ ఉండేది 1 minute. ఆ 1 minuteలో ఎంత అనిపిస్తుంది అంటే, అమ్మో ప్రాణం ఎక్కడికైనా వెళ్ళిపోతుందా, అమ్మో అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఫుల్ సూపర్ రైడ్ అనమాట. చాలా బాగా చూసారు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఆ రైడ్ ఎక్కడానికి. మీరు కూడా తప్పకుండా వెళ్తే వండర్లో ఈ రైడ్ అయితే కంపల్సరీ ఎక్కండి. ఆహా, ఇదైతే చూసారా, మనకి మామూలుగా లేదండి చుక్కలు. ఎందుకంటే ఒక్కదాన్నే ఎక్కానమాట. మా చెల్లి రైడ్ ఎక్కేసరికి మా చెల్లికి ఇంకా అయిపోయింది, బ్యాటరీ లో అయిపోయింది. ఇక ఎక్కాను. ఇంకా మా హస్బెండ్ నువ్వు ఎక్కువ వండర్లా తీసుకొచ్చావు నువ్వే కదా అని చెప్పి నన్నైతే తోసేసాడు అనమాట. ఫస్ట్ నాకు భయం వేసింది, ఎవరైనా తోడుంటే బాగుండు అనిపించింది. కానీ పక్కన ఒక తమ్ముడు అనేది వాడు పరిచయం అయ్యాడు. ఈ రైడ్లో మా హస్బెండ్ నా వీడియో తీసి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో ఈ వీడియోలో మీరైతే చూడొచ్చు. ఏదది బిగిసిపోయింది అక్కడ. ఇంకేముంది, ఇక ముందుందే, అయిపోయింది అప్పుడే. ఇప్పుడు ఉంటుంది. ఇవ్వటది కక్కేద్దేమో అదే. చూసారా ఎంత ఎంజాయ్ చేశారో మా చెల్లెను మా సిస్టర్. నాకైతే పిచ్చ భయం వేసిందండి. భయం అంటే నేను ఒక్కదాన్ని అయిపోయాను, నాతో పాటు అని వచ్చేసి చూడండి అలా తిప్పేసాడు, అమ్మ బాబోయ్. కానీ చాలా బాగుంది, మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. ఇది కూడా అంత ఈజీ ఏం కాదు, చూస్తాక అంత ఈజీ అనిపిస్తుంది. కానీ ఏదైనా వండర్లలో వండర్లానే. ఇదైతే ఆసమ్ రైడ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ కంపల్సరీగా ట్రై చేయండి, 100% మీకైతే నచ్చుతుంది అనమాట. చాలా భలే ఉందండి. మేము వెనకాల సెకండ్ సీట్లో కూర్చున్నాం. ఆ బాబే పడ్డాడు అనమాట. ఎందుకంటే మాకు ఎవరు తీసేవాళ్ళు లేరు, మేము ముగ్గురం ఒకటే చోట్లో కూర్చున్నాం కాబట్టి మా వల్ల అవ్వలేదు, ఎవరిని అడగలేకపోయాము కూడా తీయడం అని చెప్పి. సో మేము వెనకాల కూర్చున్నాక ఇంకా అలా వెళ్తుంటే చూడండి సూపర్ ఉంటుంది అబ్బా. అసలు నిజంగా చాలా బాగుంటుందండి. కేక్ అంటే కేక్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఫైనల్లీ రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. రైడ్స్ అయిపోయేసరికి మాకైతే ఫుల్ ఆకలి అయితే వేస్తుంది. ఎందుకంటే టైం వచ్చి 1:30 అవుతుంది. ఇంకా ఫుల్ బ్యాటరీ లో అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి గ్రీన్ బటన్కి రావాలంటే ఏం కావాలి, ఫుడ్ అయితే కావాలి. ఫుడ్ అంటే ఏదో ఒక హోటల్కి అయితే వెళ్ళాలి. బట్ ఈ హోటల్ వచ్చైతే గెలాక్సీ హోటల్ అనమాట. దీనికి ఒక ప్రత్యేకంగా వండర్లాలో ఒక మంచి ఆఫర్ అయితే మనకి పెట్టారు. ఇది నేను చెప్పే విషయం అయితే ఇంతవరకు యూట్యూబ్లో ఎక్కడా కూడా చెప్పలేదు. అది మీతో అయితే నేను షేర్ చేస్తున్నాను. వండర్లాలో గెలాక్సీ హోటల్లో మనిషికి వచ్చి 500 A to Z ఐటమ్స్, నాన్ వెజ్ ఆర్ వెజ్ ప్రతిదీ ఉంటుంది. అసలు ఐటమ్స్ అయితే ఉన్నాయండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. 500కి ఏమొస్తుందండి. ఇప్పుడు మామూలుగా మనం బిర్యానీ
మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ తినాలంటే ఖచ్చితంగా ఒక 2000-3000 వదిలించుకుంటూ అయితే మనం రాలేము. బట్ ఇక్కడ వచ్చి A to Z ఐటమ్స్, మళ్ళీ ఐటమ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం తింటాం, ఐస్ క్రీమ్లో కూడా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసా. అసలు ఎంత బాగుందంటే నాకైతే పొట్ట ఖాళీ లేదు, కానీ ఎంత లాగిచ్చామంటే అంత లాగిచ్చాము. ఇంటికి వెళ్ళే వరకు నేను ఇంకేమీ తినలేదన్నమాట. అంతలాగా ఫుల్గా పొట్టలు అయితే గట్టిగా వేసాను. ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది. గెలాక్సీ హోటల్ నుంచి అయితే మేము ఇంకా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే వాటర్ వేవ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో అందుకే ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకుని అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. కానీ ఇది మాత్రం ఇన్ఫర్మేషన్ నేను అక్కడ కూడా చూడలేదు. ఈ వాటర్ వేవ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా మా హస్బెండ్కి మొత్తం ఈత అంతా వచ్చు కాబట్టి ఆయన ఎంజాయ్మెంట్ అయింది, మా ఎంజాయ్మెంట్ మాది అనమాట. చాలామంది అయితే ఉన్నారు. ఇక అలాగా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాం. నేనైతే ఫోటో తీయమని అయితే చెప్తాను. లైఫ్ గార్డ్ యొక్క సూచనలు తప్పక పాటించండి. దయచేసి మీ భద్రత కోసం క్యూ టాపింగ్ కు దూరంగా ఉండండి. డియర్ గెస్ట్స్, ప్లీజ్ ఫాలో ద లైఫ్ గార్డ్స్ ఇన్స్ట్రక్షన్స్. Kindly refrain from tube topping for your safety. దయచేసి రైడ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు లైఫ్ గార్డ్ యొక్క సూచనలు తప్పక పాటించండి. చూడు ఇగో ఫుల్గా గెంతడం అరవడం కదా, ఫుల్ హెడేక్ వచ్చేసింది అనమాట. అందుకే కొంచెం బ్రేక్ తీసుకుని టీ అయితే తాగుతున్నాము. ఇందాక మా హస్బెండ్ది చూసారు కదా, అమ్మో అదైతే ఎన్నో 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ ఫుల్ వాటర్ అనమాట. నాకు భయం వేసి నేనైతే వెళ్ళలేదు. ఇదైతే ఏదో చిన్నపిల్లల దగ్గర అయితే అలా ఆడుకుంటున్నాం అనమాట. లెవెన్త్ ఫ్లోర్ నుంచి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది వండర్లాలో కొత్తగా పెట్టారంట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే లేదు, ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే ఉంది. అసలు ఎంత బాగుందంటే హైదరాబాద్ సిటీ అంతా కనిపిస్తుంది. అండ్ ఆ 11th ఫ్లోర్లో జైంట్ వీల్ ఉంటుంది కదా, అదైతే ఎక్కి ట్రై చేసాం. లాస్ట్ టైం అయితే మేము ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేద్దామని అయితే మా హస్బెండ్ నేనైతే వెళ్ళాము. మా సిస్టర్ అయితే భయం వేసి నేను రాను అనింది. బట్ అసలు ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా స్లోగా తిరుగుతుంది అంతే. అంటే సిటీ మొత్తం చూపిస్తుంది. అది ఎక్కితే మొత్తం ఇంకా హైదరాబాద్ సిటీ అంతా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చాలా భయపడాను 11th ఫ్లోర్ నుంచి, అంటే కళ్ళు తిరుగుతాయేమో అని చెప్పి. బట్ నో అండి, అసలు అంత స్లోగా తిరుగుతుందండి. చిన్నపిల్లలు ఎలా నడుస్తారో అంత స్లోగా తిప్పుతుంది. అది కూడా 1 రౌండే. హైదరాబాద్ సిటీ మొత్తం మనం కవర్ చేయడానికి 1 రౌండ్ అయితే తిప్పుతున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇది కొత్తగా పెట్టారంట 11th ఫ్లోర్లోనే. ఏదో చాలా బాగుంది రైడ్. అలా బెండ్ అవుతూ వెళ్ళాలి అంతే, బ్యాక్ రావద్దు అంతే.
గుడ్ రైడ్ అండ్ ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయిందండి. 6:30 అయిపోయింది ఈవినింగ్. ఇంకా క్లోజ్ అనమాట. ఇంక మేము అందరం ఒక్కొక్కరు వచ్చేస్తున్నాము. మొత్తం అందరూ అయితే వెళ్ళిపోయారు, చాలా వరకు అయితే వెళ్ళిపోయారు. మేమైతే మొత్తం కవర్ చేసుకుని రావడానికి అయితే చాలా లేట్ అయింది. ఇక వండర్లా అయితే క్లోజ్ అనమాట. ఫొటోస్ అనేది నేనైతే ఏమేమి దిగామో అవన్నీ పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.